ఐదర్ ఆర్ నైదర్ నార్ గురించి నేర్చుకున్నాం. ఐదర్ ఆర్ నైదర్ నార్ ఈ రెండు కూడా మనం రెండు ఉన్నప్పుడే వాడతాం. ఓన్లీ టూ థింగ్స్, ఓన్లీ టూ థింగ్స్. రెండు కంటే ఎక్కువ ఉండవు, రెండు కంటే ఎక్కువ ఉండవు. అలాంటప్పుడు మాత్రమే మనం వాడతాం. ఐదర్ రెండిట్లో ఒకటే, రెండిట్లో ఒకటే, రెండు ఉండాలి, రెండిట్లో ఒకటే, అప్పుడే ఐదర్ ఆర్ వాడతాం. నైదర్ నార్ జీరో, రెండిట్లో జీరో, అది కాదు ఇది కాదు, అది కాదు ఇది కాదు. కాబట్టి ఏంటి అసలు ఈ స్టోరీ, ఐదర్ ఆర్ ఏంటి, నైదర్ నార్ ఏంటి అనేది మనం చూసుకుంటాం. ఐదర్ ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, నైదర్ నార్. చూడండి, ఐదర్ ఆర్ అది కానీ ఇది కానీ, అది కానీ ఇది కానీ, ఏదో ఒకటే, రెండు ఉండాలి, రెండిట్లో అది కానీ ఇది కానీ. నైదర్ నార్ అది కాదు ఇది కాదు, జీరో, రెండిట్లో జీరో. చూడండి, యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ, ఐదర్ టీ ఆర్ కాఫీ. యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ, ఐదర్ ఆర్. ఈ రెండింటి మధ్యలో మీరు కావాల్సినటువంటి వస్తువులు పెట్టుకుంటారు. రైట్, ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా నౌన్సే, రెండు నౌన్స్ని కలుపుతాం ఇక్కడ. అంటే ఇక్కడ వెర్బ్ ఉందనుకోండి, ఇక్కడ వెర్బ్ ఉంటే ఇక్కడ కూడా వెర్బే ఉండాలి, యాడ్ వర్బ్ ఉంటే యాడ్ వర్బ్ ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ. రైట్ రైట్, షీ కెన్ ఐదర్ ప్లే ఆర్ స్లీప్. షీ కెన్ ఐదర్ ప్లే ఆర్ స్లీప్. చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా మనకు వెర్బులు కాబట్టి రెండు వెర్బులు పక్క పక్కనే వస్తాయి, రెండు నౌన్స్ పక్క పక్కనే వస్తాయి మనకి. ఇది ఈ విధంగా మనం వాడతాం. కాబట్టి ఐదర్ ఆర్ అంటే ఏంటి, రెండు ఉండాలి, ఈ రెండు కూడా, ఇది రెండు ఇది రెండు, ఈ రెండిట్లో ఒకటి మాత్రమే వాడుకోవాలి, ఈ రెండిట్లో జీరో ఏం ఉండదు అనమాట. అలాగే మనం దీన్ని వాడతాం. సో యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ, యూ కెన్ హ్యావ్ ఐదర్ టీ ఆర్ కాఫీ. నువ్వు కాఫీ అన్నా తీసుకోవచ్చు, టీ అన్నా సరే తీసుకోవచ్చు. నువ్వు ఆడున్నాడు, లేకపోతే నిద్రపోన్నా నిద్రపో అలా. ఓకే, ఈ విధంగా మనకి ఇవి ఉంటాయి అన్నమాట. రైట్, ఓకే. చూడండి, హీ ఈజ్ ఐదర్ బ్రిటిష్ ఆర్ అమెరికన్. ఆయన బ్రిటిష్ వాడన్నా అయి ఉండాలి, అమెరికన్ అన్న అయి ఉండాలి. ఆయన తను బ్రిటిష్ అన్న అయి ఉండాలి, అమెరికన్ అన్న అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి. ఈజ్ ఐదర్ బ్రిటిష్ ఆర్ అమెరికన్, ఈజ్ ఐదర్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ అలా. కాబట్టి ఎన్నన్నా సరే మనం చెప్పవచ్చు, అది కానీ ఇది కానీ, రెండిట్లో యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్. రైట్, యూ కెన్ ఐదర్ స్టడీ ఆర్ లీవ్. నువ్వు చదువన్నా చదువుకో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాబట్టి స్టడీ అండ్ లీవ్ ఈ రెండు కూడా మనం వెర్బుల కింద మనం వాడతాం. ఐదర్ ఆర్ అనేది ఈ విధంగా మనం దీన్ని వాడతాం. నైదర్ నార్ అంటే ఏంటి, అది కాదు ఇది కాదు, అది కాదు ఇది కాదు. రైట్, అది కాదు ఇది కాదు అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, నైదర్ నార్ అనేది వాడతాం. చూడండి, హీ ఈజ్ నైదర్ ఇండియన్ నైదర్ కదా, నార్ నేపాలీ. అతను ఇండియను కాదు, నేపాలీ కాదు, ఇది కాదు ఇది కాదు, ఇది కాదు ఇది కాదు, జీరో చాయిస్. రైట్, ఐ లైక్ నైదర్ టీ నార్ కాఫీ. నాకు టీ అన్నా ఇష్టం ఉండదు, కాఫీ అన్నా కూడా ఇష్టం ఉండదు, నాకు రెండు ఇష్టం లేదు. జీరో చాయిస్. నాకు టీ ఇష్టం ఉండదు, కాఫీ కూడా నాకు ఇష్టం ఉండదు అని చెప్పడానికి మనం నైదర్ నార్ అని చెప్పి వాడతాం. కాబట్టి ఐదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ, నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, అది కాదు ఇది కాదు. ఓకే, అంతేనా దీని ఉపయోగం అంటే? కాదు. చూడండి, ఐదర్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే ప్రతి అనే మీనింగ్ వస్తుంది. ఈచ్ అని. ఐదర్ అంటే
ప్రతి ఈచ్ సైడ్ ఈచ్ చూడండి ఇది ఎలా వస్తుందో చూడండి. దేర్ ఆర్ ట్రీస్ ఆన్ either side of the road, on either side of the road, either side of the road. రోడ్డుకి రెండు వైపులా ఈచ్ సైడ్, ఇటువైపు ఉంది, ఇది ఇప్పుడు రోడ్డు అనుకోండి, ఇక్కడ ఉన్నాయి మీకు చెట్లు, ఇక్కడ కూడా ఉన్నాయి మీకు చెట్లు. ఈ విధంగా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది రోడ్, రోడ్డుకి రెండు వైపులా అనే మీనింగ్లో కూడా మనం దీన్ని వాడతాం. ఐదర్ అనేది ఇక్కడ ఐదర్ ఆర్ వాడట్లేదు, ఇప్పుడు ఐదర్ అనేది వాడాం. దేర్ ఆర్ ట్రీస్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. దేర్ ఆర్ డోర్స్ ఆన్ ది ఐదర్ సైడ్ ఆఫ్ ది రూమ్. ఆన్ ది ఐదర్ సైడ్ ఆఫ్ ద రూమ్, రూమ్కి రెండు వైపులా కూడా డోర్స్ ఉన్నాయి, రైట్. దేర్ ఈస్ ప్రొవిజనల్ స్టోర్ ఆన్ ఐదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్, ఆన్ ఐదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. రోడ్డుకి రెండు వైపులు కూడా మీకు ప్రొవిజన్ స్టోర్ ఉంది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఈ విధంగా వాడతాం. కాబట్టి నెయిదర్ వచ్చేసి అది కాదు ఇది కాదు అనేది మనం చెప్తాం. తర్వాత చూడండి, రైట్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగాడు, వాట్ డూ యూ లైక్ టీ ఆర్ కాఫీ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఐదర్ అని చెప్పారు అనుకోండి. ఐదర్ అంటే అది కానీ ఇది కానీ, రెండిట్లో ఏది ఇచ్చినా పర్లేదు నాకు. ఐదర్ అది కానీ ఇది కానీ నాకు ఇబ్బంది ఏమి లేదు, నాకు ఏది ఇచ్చినా పర్లేదు. సో వాట్ డూ యూ లైక్ టీ ఆర్ కాఫీ అంటే మీ సమాధానం ఏంటి? ఐదర్ అది కానీ ఇది కానీ అనేటువంటిది మనం ఇక్కడ దీన్ని వాడతాం అన్నమాట. నెయిదర్ అంటే ఎక్కువగా మనం అది కాదు ఇది కాదు అనే మీనింగ్లోనే మనం దీన్ని వాడుతూ ఉంటాం. రైట్. ఇంకో ఉపయోగం ఏంటంటే, ఇంకో ఎయిదర్ ఉపయోగం ఏంటంటే ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, రాజు ఈజ్ నాట్ హ్యాపీ, సీత ఈజ్ నాట్ హ్యాపీ ఐదర్. ఇలా కూడా దీన్ని వాడతాం. సీత ఈజ్ నాట్ హ్యాపీ, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, ఈ రెండు చోట్ల నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఐదర్ అనేది వాడతాం. రాజు ఈజ్ నాట్ హ్యాపీ, సీత ఈజ్ నాట్ హ్యాపీ ఐదర్. ఇక్కడ ఐదర్ అనేది పెట్టాలి. సీత ఈజ్ నాట్ హ్యాపీ టు ఆల్సో, ఈ పనికిరావు. టు ఆల్సో ఇక్కడ మనకి పనికిరావు అనమాట. సో ఐదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ, నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. రెండు కూడా రెండు ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. ఈ రెండిట్లో ఒక చాయిస్ ఐదర్ ఆర్, రెండిట్లో ఏ చాయిస్ లేకపోతే నైదర్ నార్. కాబట్టి ఐదర్ అంటే మనం రోడ్డుకి రెండు వైపులా ప్రతి సైడ్లో కూడా అని చెప్పి మనం చెప్తాం. రైట్. దేర్ ఈస్ ఏ ప్రొవిజనల్ స్టోర్ ఐదర్ సైడ్ ఆఫ్ ది రోడ్. రోడ్డుకి రెండు వైపులో కూడా ప్రొవిజనల్ స్టోర్స్ ఉన్నాయి. రాజు ఈజ్ నాట్ హ్యాపీ, సీత ఈజ్ నాట్ హ్యాపీ ఐదర్. రాజు సంతోషంగా లేడు, సీత కూడా మనకి సంతోషంగా లేదు. ఆ విధంగా మనం ఇక్కడ దీన్ని వాడతాం అన్నమాట. సో ఐదర్ ఆర్, నైదర్ నార్. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో వాడతాం. దీనికి సంబంధించిన గ్రామాటికల్ టర్మ్స్ ఉన్నాయి, గ్రామర్లో కూడా చాలా ఉన్నాయి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అది నేను మీకేం చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మీకు జస్ట్ బేసిక్స్ నేర్పిస్తున్నాను నేను. మీరు ఈ వీడియో చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.